క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. అబ్బా, కొట్టు, అండర్లైన్ కొట్టు అక్కడ. కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత కలిగి ఉండొద్దు, కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞుడా అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత లేనివాడా. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. అర్థమైందా? అండర్లైన్ చేసావా? ఏం చేసావు? కృతజ్ఞత కలిగి. కింద కూడా చూడు, 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసిందను ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. అందుకే నేను చెప్పాను, చాలా చోట్ల ఉంది కృతజ్ఞత. అలాగే ఇటుపక్క తెస్సలోనికలు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2 జస్ట్ పక్క పేజీలోనే చూడు. ఈ పక్కన 13వ వచనంలో పౌలు ఏం చేస్తున్నాడో చూడు. 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుణ్ణి కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు దేవా? ఆహా, వాళ్ళు అలా అంగీకరించేటట్టు చేసావయ్యా నువ్వు, వాళ్ళని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. యేసయ్యకి కృతజ్ఞత చూపడానికి మనకు సాకులేం లేవా? ఉన్నాయా లేవా? ఏందండి ఏం చెప్పరు? సాకులేం లేవా? యేసయ్యకి స్తోత్రం చెప్పడానికి, కృతజ్ఞత చూపడానికి ఉన్నాయా లేవా? ఒక ఆయన ఉన్నాడంట, ఏదన్నా చెప్పు, ఏదో ఒక వంక చూపించి ఇలా చేసినందుకు దేవునికి స్తోత్రం అంటుంటాడంట. పెద్ద గాలివాన వచ్చి ఇల్లు కొట్టకపోయిందంట. పెద్ద గాలివాన వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంట. అప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట. ఇప్పుడు ఇల్లు కొట్టుకుపోయింది, ఇప్పుడు చెప్పు స్తోత్రం అన్నారంట. అర్థమైందా? ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పే అలవాటు ఉంది ఈయనకి. దేవా నువ్వు ఇలా చేసినందుకు స్తోత్రం, అలా చేసినందుకు స్తోత్రం అని చెప్పే స్తోత్రానికి ఏదో ఒకటి చూపించి కృతజ్ఞతగా నేను స్తోత్రం చెప్తున్నా అని కృతజ్ఞత చూపడానికి ఎన్నో సాకులు వెతుక్కునేవాడు. ఇప్పుడు గాలివాన వచ్చి ఇల్లు కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఏం చెబుతాడు? స్తోత్రం. అందుకని వాళ్ళు అడిగారు, ఇప్పుడు ఎట్లా చెబుతావు అన్నారంట. ఎందుకు చెప్పను, చెబుతాను. ప్రభువా ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ నాకు రానినందుకు నీకు స్తోత్రం అన్నాడంట. ఇన్ని సంవత్సరాలు అయింది ఇది వేసి ఇల్లు కట్టి, ఇంతవరకు ఇలా జరగలేదు తండ్రి, జరగలేదంటే నీ దయే, స్తోత్రం అన్నాడంట. ఇంకేమంటారు వాళ్ళు? ఇంతవరకు నా ఇల్లు ఇప్పుడు కొట్టకపోయింది కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొట్టకపోనందుకు స్తోత్రం తండ్రి. స్తోత్రం చెప్పేవాడు ఏ విధంగానైనా సరే దేవునికి మహిమ చెల్లించుకుంటాడు. ప్రతి దానిలో దేవుని కదలికలు గుర్తుపట్టి ఆరాధిస్తాడు. ఒక ఆవిడికి ఇంట్లో కష్టమైపోయిందంట, భక్తురాలు, విశ్వాసి. ఇల్లు జర కష్టమైపోతుంటే సమీపంలో ఉన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగిందంట. ఎచ్చాలు ఏవేవి కావాలో అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళి ఇవన్నీ కావాలండి, కొద్దిగా డబ్బులు రొటేషన్ అయినప్పుడు ఇస్తాను అంటే, లేదు పో, అప్పులు లేవు పో అని కట్టిన. వాడు నాస్తికుడు, దేవుడిని ఒప్పుకోడు, లోక సంబంధి. ఆమె వెళ్తుంటే, మీకు యేసుప్రభు ఇస్తాడుగా, నీకు యేసుప్రభు ఇస్తాడుగా, అన్నిటికీ ప్రభువే అంటారుగా, ఏం ఇలా నా దగ్గరికి వచ్చావు? లేదులే పో అన్నాడంట. సరేనని వెళ్ళింది. ఆమె వెళ్ళి నాకు వెళ్తా ఉంటే వీడికి ఐడియా వచ్చింది. వచ్చి ఆమె అడిగిన లిస్టు మొత్తం పొట్లాలు కట్టించి అవన్నీ ప్యాక్ చేయించి అంతా ఏర్పాటు చేసి వాడి షాపులో పనిచేసే వాడికి ఇచ్చి, అరే అదిగా పోతుంది చూడు, ఆమె వెళ్ళి తెలుసంటే, తెలుసు ఆ సమీపంలోనే ఉంటుంది కదంటే వెళ్ళి తలుపు తట్టి ఆమెకి ఇవి ఇచ్చి, ఆమె తీసుకుంటున్నప్పుడు ఇవి సైతాన్ ఇచ్చాడని చెప్పన్నాడు అన్నాడు వీడు. ఎవరిచ్చారు? ఇవి సైతాన్ ఇచ్చాడని చెప్పురా, ఆమె తీసుకుంటుందో తీసుకోదో చూద్దాం అన్నాడు. ఈ సైతానోడికి నీ తెలివితేటలు ఉంటే దేవుని బిడ్డకి ఎన్ని ఉండాలి? చూడు ఆమె అవసరతతో వాడి ఆటలు చూడు.
మొత్తం అన్నీ ఒక్కడు కూడా మిస్ కాకుండా అన్నీ డబల్ కట్టి పంపించాడు ఆమెను వెటకారం చేయడానికి. ఎందుకంటే ఆమె తీసుకోదని ఈ నమ్మకం. సైతాన్ని ఇచ్చాడంటే తీసుకోదు కదా, డబల్ కట్టి ఫుల్గా పంపించాడు. ఆడ తీసుకెళ్ళేదంతా అక్కడ దించి తలుపు కొట్టాడు. ఆమె తలుపు తీసింది. ఇదిగోండి తీసుకోండి, మీకే పంపించారు అంటే, అవునయ్యా, హలో తీసుకుంటున్నావా? తీసుకుంటానయ్యా. ఎవరు పంపించారో తెలుసా? ఎవరు? సైతాను పంపించాడు. అప్పుడు ఆమె ఆగి వెనక్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటుందేమో అనుకున్నాడు వీడు కూడా. ఆమె అనుకుంది ఇంకా సంతోషంగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని తీసుకెళ్ళి లోపల పెట్టిందండి. తీసుకెళ్ళి లోపల పెట్టి తెల్లమొఖం వేసుకొని చూస్తున్నాడు. ఇదేంది, సైతాన్ని ఇచ్చాడన్నా తీసుకున్నావేంది అంటే, ఒరే పిచ్చోడ, నా దేవుడు ఆశ్చర్యకరుడురా, నా అవసరం తీర్చడానికి సైతాన్ని కూడా వాడుకున్నాడు రా ఆయన. నా అవసరం తీర్చడానికి సైతాన్ని కూడా ప్రేరేపిస్తాడు. అవసరమైతే వాడు కూడా వచ్చి సాయం చేస్తాడు నాకు, అంతే. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈడి చెవులు దాడించుకుంటూ పోయాడు. ఆడికి ఏందిరా సరుకులయ్యి అన్నాడు వాడు. తీసుకుందండి. ఎట్లా తీసుకుందిరా సైతాన్ని ఇచ్చాడంటే అంటే, తీసుకోక ఏం చేద్దండి, ఆ మామూలుది కాదండి. ఏమైందిరా, ఏమంది? ఇది నా దేవుడే ఇచ్చాడు, నా అక్కర తీర్చడానికి సైతాన్ని కూడా వాడుకున్నాడు అని అందంటే, అట్టా అందా? తేడా పడ్డాం కదరా, డబల్ కట్టాను అన్నీ. నిజమే అయి ఉంటుంది సార్, లేకపోతే ఆమె అడిగింది ఎంత, నువ్వు కట్టింది ఎంత? ఆనందం ఆనందం యేసును చూచే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం యేసును చూచే క్షణం ఆసన్నం. ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై, ఆగమన కాంక్షతో సాగెదం, ఆగమన కాంక్షతో సాగెదం. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొందేదం, కృప వెంబడి కృప పొందేదం. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర. కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండేవారంటే చాలా ఇష్టం దేవుని. కొంతమందిలో ఆ మైండ్ ఉండదు, తిన్నింటి వాసాలు లెక్కేస్తుంటారు. అర్థమైందా? మేలు చేసిన వాడికి నిప్పు పెట్టడానికి చూస్తుంటారు కొంతమంది. ఏమాత్రం ఇంత ఫీలింగ్ లేకుండా పెట్టేస్తారు. ఉపకారం చేసిన వాడికి అపకారాలు తలంచుతూ ఉంటారు. అరే ఈడు నాకు ఇంత ప్రయోజనం చేశాడు, ఇంత మేలు చేశాడు, నా ఎడలు ఇంత కనికరం చూపాడు, నాకు ఇంత సాయం చేశాడు, వీనికి నేను ఈ ద్రోహం చేయకూడదు, ఈ అన్యాయం చేయకూడదు, ఈ కీడు చేయకూడదు అనుకోడు. పెట్టేస్తారు అంతే నిప్పు. ఆ శాపగ్రస్తుల లక్షణం మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి.
ప్రైజ్ ది లార్డ్. ఉపకారికి అపకారము చేయ తలంచవద్దు. మనకు అపకారము చేసిన వానికి సైతం ఉపకారాన్ని తలంచినదే దైవ స్వభావము. కృతజ్ఞతాహీనమైన చర్యలకు దిగొద్దు. కృతజ్ఞత లేని బుద్ధులు ప్రదర్శించొద్దు. కృతజ్ఞత లేకుండా బ్రతకడానికి ప్రయత్నించొద్దు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీచ స్థితికి ఎన్నడూ మనం దిగజారొద్దు. ప్రైజ్ ది లార్డ్. చేయగలిగినంత మేలు కృతజ్ఞత బుద్ధి గలవారం ఇతరులకు చేద్దాం. ప్రభువుకు సాక్షులమై, ఆయన కృపకు సాక్షులమై ముందుకు సాగుదాం.